ఈయన వచ్చి చంద్రబాబు నాయుడు గారు గెలుస్తారంటే ఓటంతా చంద్రబాబు నాయుడు 2% 1% మారుతుందన్నటువంటి పిచ్చి భ్రమల్లో ఇటువంటి పిచ్చి ముండా ఓడుగులందరినీ తీసుకొచ్చి మన మీద వదిలి వాళ్ళు పొద్దున్నే లేచి మాకు నోరు నెప్పేటట్టు నేను ఈ నాని గారు ఈ భరత్ ఈ రాష్ట్రంలో 10 మంది ఉన్నాం. తిట్లు తిని ఇదే కార్యక్రమం. అయినా కూడా మా ప్రాణం పోయిన జగన్మోహన్ రెడ్డి గారి కోసం, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం మేము తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల నిలబడతాం. ఎందుకంటే ఇప్పుడు పేర్నాని గారు చెప్పారు, ఒక పేదవాడు తన పిల్లల్ని ఉన్నతమైనటువంటి చదువులు చదివించుకోవాలని ఉంటుంది. వాళ్ళకి ఒక మంచి ఇంగ్లీష్ మీడియంలోనో ఒక ప్రైవేట్ స్కూల్లోనో చదివించాల్సినటువంటి బాధ్యత ఉంటుంది, చదివించాలని ఉంటుంది. కానీ ఆర్థిక స్తోమత లేదు, చదివించుకున్నటువంటి పరిస్థితి లేదు. అటువంటి నిరుపేద పిల్లలు గవర్నమెంట్ స్కూల్స్కి వెళ్తారు. 45,000 స్కూల్స్ ఉన్నాయి. ఆ 45,000 స్కూల్స్ లో కూడా నాడు నేడు కింద దాదాపు 18,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ స్కూల్స్ రూపురేఖలను మార్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఇంగ్లీష్ మీడియం తీసుకొచ్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. వాళ్ళకి చదివేటువంటి పుస్తకాలు కానించి, స్కూల్ కానించి, బట్టలు కానించి, బూట్లు కానించి, సాక్సులు కానించి ప్రతి అవసరాన్ని తండ్రి స్థానంలో ఉండి తీర్చినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా ఒక తల్లిలాగా ఆలోచించి స్కూల్కి వచ్చినటువంటి పిల్లలకి ఒక మంచి నాణ్యమైనటువంటి ఆహారం పెట్టాలని చెప్పి గత ప్రభుత్వంలో ఈ దుర్మార్గుడు చంద్రబాబు నాయుడు స్కూల్ విద్య కోసం 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే, అదే విద్య కోసం 73,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినటువంటి మనసున్నటువంటి మహారాజు జగన్మోహన్ రెడ్డి గారు. మీకున్నటువంటి బంధుత్వాలతో 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈ పార్లమెంటులో ఉన్నటువంటి 7 అసెంబ్లీ పార్లమెంటు సభ్యులు 8 మందిని కూడా గెలిపించాలని చెప్పి కోరుకుంటూ ఇందాక ఒక వీడియో విన్నాం. ఆదిరెడ్డి అప్పారావు వాలంటీర్కి వార్నింగ్ ఎంత ఉంటాడు. ఒక ఆడపిల్లకి ఫోన్ చేసి వార్నింగ్ అంటే ఆడపిల్లకి ఫోన్ చేసి బెదిరిస్తాం మగదనం. ఈరోజు ఒకటి చెప్పదలుచుకున్నా, వాలంటీర్లు కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఉదయించేటువంటి సూర్యుడు తూర్పున ఉదయిస్తాడో లేదో నాకు తెలియదు. కానీ మే ఆఖరికి జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయకుండా ఆపగలిగేటువంటి దమ్ము సత్తా ఈ రాష్ట్రంలో ఏ ఒక్కడికి కూడా లేదు. Please subscribe .news.